స్పందించి చెత్తను తొలగించి అంట. కేతన్పల్లి పురపాలికలో స్థానిక 20వ వార్డులోని లెనిన్ నగర్లో కాలువలో పూడిక తీసి చెత్తను తొలగించలేదు. మంగళవారం మేమున్నా మీకు తోడుగా అని సమస్య ప్రచురితం కాగా పురాధికారులు స్పందించారు. మంగళవారం ఇన్ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రదీప్ ఆదేశంతో సిబ్బంది చెత్తను తొలగించారు. ఇక్కడ వాస్తవానికి ఈ యొక్క వర్షాకాలంలో చెరువుల పూడికి అంటే ఏదైతే వరద వచ్చినప్పుడు ఇక్కడ ఈ కలవట్లు ఉన్నాయి, అదేవిధంగా సీసీ డ్రైన్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఈ వరద నీటితో వచ్చి చెత్త మొత్తం ఇక్కడ జామ్ అయి నీళ్ళు ఇవ్వకుండా నిలిస్తే ఇందులో కాలువ మొత్తం స్మెల్ రావడం కానీ చెత్తతోటి మురుగు తయారై దోమలు వాటితోటి ఈగలతోటి అనారోగ్యం వచ్చే పరిస్థితి ఉంది. ఈనాడులో వచ్చిన కథనానికి కేతన్పల్లి మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్న ప్రదీప్ గారు వెంటనే స్పందించి దాన్ని క్లీన్ చేపిస్తున్నారంట. వాస్తవానికి జూనియర్ అసిస్టెంట్ నుంచి శానిటరీ ఇన్స్పెక్టర్ అయిన ప్రదీప్ గారు చాలా చాకచక్యంగా పనిచేస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే శానిటేషన్ పనుల పర్యవేక్షణ చేస్తూ సిబ్బంది ఎక్కడ అవసరం ఎక్కడ అని చెప్పి వాళ్ళందరినీ మంచిగా పంపిస్తూ వెంటనే యొక్క పారిశుద్ధ్య పనులలో చురుకైన పాత్ర వహిస్తున్నారు. ఎందుకంటే యంగ్ ఆఫీసర్ కాబట్టి కొంచెం మంచిగా పనిచేస్తున్నాడు. ఎలాంటి అంటే వాళ్ళకే సపోర్ట్ చేయాలి వీళ్ళకే సపోర్ట్ చేయాలేం లేదు. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన కౌన్సిలర్ ఉన్నారు, కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్ ఎవరనేది కాకుండా సాధారణ ప్రజలు రిపోర్ట్ చేసినా కూడా ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా వీళ్ళందరిపైన కూడా పర్యవేక్షణ చేస్తున్న మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ గారు కూడా చాలా వరకు శానిటేషన్ పైన ఫోకస్ చేశారు. అంటే రెగ్యులర్గా చెత్త తీపించడం, ట్రాక్టర్లతోటి తీపించడం, వాటిని కట్టర్తో కట్ చేయించడం, బ్లేడ్ బండి ఇట్లాంటివి చేస్తున్నారు. కొంతవరకు కేతన్పల్లి మున్సిపాలిటీలో గతంతో పోల్చుకుంటే శానిటేషన్ విషయంలో చాలా అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ కౌన్సిల్ బాడీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎప్పటికి వచ్చిన సమస్యలు చెప్తుంటారు కాబట్టి మంచి జరుగుతుంది. మందమల్ల కౌన్సిల్ బాడీ లేదు కాబట్టి ఎక్కువ సమస్యలు ఉంటాయి.